దళితులు ఏ మతాన్నైనా పాటించవచ్చు, దాన్ని వ్యతిరేకించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కడప ఫాదర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎంపీని కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఇక దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా తొలగింపును వ్యతిరేకించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని విరమించుకోవాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఫైల్ చేయాలి అన్నారు. ఇక ప్రత్యేకంగా క్రైస్తవులను టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023లోనే అసెంబ్లీలో రిజల్యూషన్ చేసి పంపించిందని గుర్తు చేశారు. ఈ ఆర్డరు ఈ ఇంపోజ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉందో తక్షణమే దాన్ని విరమించుకోండి. తక్షణమే ఆ మేరకు గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఫైల్ చేయాలా. ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఆదేశాలు వెనక్కి తీసుకోవాలా. తీసుకొని దళితుల్లో ఉన్నవాళ్ళు, దళితులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏ మతం ప్రాక్టీస్ చేసినా, అది క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసినా, సిక్కిజం ప్రాక్టీస్ చేసినా, బుద్ధిజం, హిందూయిజం ఏది ప్రాక్టీస్ చేసినా కూడా దే మస్ట్ బి రీటైన్డ్ అండ్ దే మస్ట్ బి కంటిన్యూడ్ యాజ్ ఎస్సీస్. అంతే తప్ప ఈ మాదిరి చేయడము, ఈ మాదిరి మరి పర్టికులర్గా క్రిస్టియానిటీని టార్గెట్ చేసి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి డిస్క్రిమినేషన్ నిజంగా అన్యాయం, కరెక్ట్ కాదనే విషయం కూడా తెలియజేస్తూ, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఇది అన్యాయం అని చెబుతూ దీనికి ఇప్పటికే రెజల్యూషన్ కూడా 2023లోనే అసెంబ్లీలోనే రెజల్యూషన్ చేసి కేంద్రానికి పంపడం కూడా జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.